అవేర్నెస్ లేదు, వాళ్ళకి పార్లమెంట్ ఎన్నికలంటే తెలియదు, దేశంలో భారతీయ జనతా పార్టీ గురించి తెలియదు, మోదీ గురించి తెలియదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ఈసారి మోదీ గారికి మా ఓటు అనేటటువంటి పరిస్థితిని మరి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మరి ప్రతి గ్రామంలో కూడా కింది వరకు రీచ్ అయింది అంటే మనం భారతదేశం ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో కనుక మనం ఈరోజు పరిమాణిస్తాం. మీకు అందరూ తెలుసు 11th ప్లేస్ నుంచి 5th ప్లేస్ తీసుకొచ్చిన ఆర్థిక వ్యవస్థలు. మళ్ళీ రేపు 5 సంవత్సరాల్లో దీన్ని ఇంకా ప్రధానంగా 3వ స్థానంలోకి తీసుకెళ్ళేటటువంటి లక్ష్యంతో మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదల అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, దేశాభివృద్ధి కోసం కానీ, దేశ యువత అంటే ఒక ప్రత్యేకమైన విజయ సంకల్పం భారతదేశం యొక్క వికసిత్ భారత సంకల్పం అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో మనం 2047లో ఏ విధంగా చూడాలనేటటువంటి లక్ష్యంతో మోదీ గారు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇక్కడి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు వస్తాయనేటువంటి విశ్వాసం వ్యక్తం చేస్తాము.